హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 191 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. చాలా మంది కామెంట్ బాక్స్ లో అడగడం జరిగింది, ఫ్రెషర్స్ కి ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని. అది కూడా బీ ఫార్మసీ ఫ్రెషర్స్ కి ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని చాలా మంది అడగడం జరిగింది. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఫ్రెషర్స్ కోసమే అడుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఏ బ్యాచ్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2017 మరియు 18 లో ఎవరైతే పాస్అవుట్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనే ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th September 2018 జరగబోతున్నాయి. అండ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో లెర్నింగ్ సెంటర్ 1, హౌస్ నెంబర్ 8-3-166/1 and 2, అబౌవ్ హోండా షోరూమ్, ఫస్ట్ ఫ్లోర్, జీ బ్లాక్, చల్లా ఎస్టేట్, ఎర్రగడ్డ, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th జరుగుతున్నాయి కాబట్టి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM కి ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో లెర్నింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అలాంగ్ విత్ యువర్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీస్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది హెట్రోకి సంబంధించినటువంటి పూర్తిగా ఫ్రెషర్స్, అది కూడా 2017 and 18 లో పాస్అవుట్ అయిన వాళ్ళకు మాత్రమే అని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా వీళ్ళు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఎవరైతే హైదరాబాద్ లో ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి దస్మి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు కూడా ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డెసిగ్నేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే కెమిస్ట్ కోసం అడుగుతున్నారు, అంటే ప్రొడక్షన్ కెమిస్ట్ గా వీళ్ళు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిపిఐసి కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు, అంటే ప్రొడక్షన్ ప్లానింగ్ ఇన్వెంటరీ కంట్రోల్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళ స్కిల్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే పిపిఐసి మెటీరియల్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కానీ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి చౌటుప్పల్, హైదరాబాద్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే 7th 9th 2018, అంటే కమింగ్ ఫ్రైడే అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ నియర్ ఎర్రగడ్డ రైతు బజార్, బిసైడ్ బాటా షోరూమ్, ఎర్రగడ్డ, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, లాస్ట్ 3 months పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్, ప్రీవియస్ కంపెనీ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ప్రజెంట్ కంపెనీ అపాయింట్మెంట్ లెటర్ కూడా మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది దస్మి ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి, అది కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పిపిఐసి సబ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ కంపెనీస్ వచ్చేసి ఏపీఐ ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పైన చర్చించుకున్నటువంటి డిపార్ట్మెంట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ డెసిగ్నేషన్ కానీ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయొచ్చు. అదే కాకుండా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో, ఐ మీన్ అటు గర్ల్స్ కానీ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో దశమికి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఆపర్చునిటీస్ ఉన్నా అప్డేట్స్ ఉన్నా ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి ashokkumar.a@dasamilab.com అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ ఈ వెన్యూస్ మీద కానీ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి
పూర్తి వివరాలు పొందొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది దశమి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సన్ ఫార్మా అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత సన్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. అంటే లాస్ట్ 1 year గా వీళ్ళు అడగడం మానేశారని చెప్పొచ్చు. చాలా రేర్ గా వీళ్ళు ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాత్రమే వీళ్ళు ఇలాంటి అవకాశాల కోసం అడగచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవద్దు. ముందుగా మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 8th September మరియు 9th September జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే కమింగ్ సాటర్డే అండ్ సండే అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా మంది వైజాగ్ లో ఏమన్నా జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో 8th రోజు వచ్చేసి వైజాగ్ లో, 9th రోజు వచ్చేసి హైదరాబాద్ లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్, అట్ ద సేమ్ టైం ఇంజెక్టబుల్ వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా మనం చెక్ చేసుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఇంజెక్టబుల్ కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా, బిఎస్సి మరియు ఎంఎస్సి చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ పొజిషన్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇంజెక్టబుల్ వ్యాలిడేషన్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇందుకు గాను వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ప్రొడక్షన్. అది కూడా ఇంజెక్టబుల్ కి సంబంధించినటువంటి పూర్తిగా టెక్నీషియన్ స్థాయిలో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ టెక్నీషియన్ గాను వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ, డిప్లొమా ఇన్ ఫార్మసీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సన్ ఫార్మా వాళ్ళు అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే అదర్ స్టేట్స్ లో వర్క్ చేస్తుంటారో అండ్ అదే విధంగా ఇప్పుడు వాళ్ళు తన లోకల్ అయినటువంటి హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ జాబ్ చేయాలనుకుంటే ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి జనరల్ ఇంజెక్టబుల్స్, సెక్స్ హార్మోన్ అండ్ సైటో కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ ఆడిట్స్ మీద వీళ్ళకి కమాండ్ ఉండాలి అన్న విషయం గమనించినట్లయితే యుఎస్ ఎఫ్డిఏ ఆడిట్ తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఎంహెచ్ఆర్ఏ, WHO, ANVISA అండ్ ఫైనల్ గా TCA ఆడిట్స్ మీద తప్పనిసరిగా మీకు కమాండ్ ఉండాలని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్ అలాంగ్ విత్ యువర్ ఫోటోగ్రాఫ్, సాలరీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, రివైజ్డ్ సాలరీ లెటర్ అండ్ ఫైనల్ గా అపాయింట్మెంట్ లెటర్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సన్ ఫార్మాకి సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి himanshu.joshi1@sunpharma.com అండ్ వన్ మోర్ వచ్చేసి hrc@sunpharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో అండ్ ఫ్రెషర్స్ అట్ ద సేమ్ టైం లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో సన్ ఫార్మాకి సంబంధించిన అన్ని రకాలైనటువంటి అప్డేట్స్ మీరు ఫ్రీగా పొందొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వైజాగ్ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే 8th September 2018 జరగబోతుంది. అంటే కమింగ్ సాటర్డే రోజు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ వెను ఎక్కడ అన్న విషయం గమనించినట్లయితే క్లియర్ గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ బెస్ట్ వెస్టర్న్ రామచంద్ర 8-8-36 మెడికల్ సెంటర్ గాజువాక విశాఖపట్నం వచ్చేసి వేణు అనమాట. అంటే ఇంటర్వ్యూ జరిగే చోట అని చెప్పొచ్చు. సో వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కాబట్టి వైజాగ్ లో ఎవరైతే సన్ ఫార్మాలో వర్క్ చేయాలని అనుకుంటున్నారో
వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అన్న విషయం గమనించినట్లయితే హైదరాబాద్ కు వచ్చేసి 9th September 2018 జరగబోతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హోటల్ 1+ డోర్ నెంబర్ 2-22-298/7/2 బిహైండ్ KPHP బస్ స్టాండ్, మెయిన్ రోడ్, కుకట్పల్లి, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, ఇది సన్ ఫార్మాకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సన్ ఫార్మా వాళ్ళు చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ ఇస్తూ ఉంటారు. సో ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే సన్ ఫార్మా అంటే చాలా మంచి కంపెనీ, MNC కంపెనీ అని చెప్పొచ్చు. సో ఇందులో మీరు వర్క్ చేసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగా వ్యాలిడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ప్యాకేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అంతే కాకుండా పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీకి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ ఎక్స్పీరియన్స్, ఆ క్వాలిఫికేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.